అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఎం బిందు మాధవి గారు రచించినటువంటి ఒక మంచి కథను విందామా? అమ్మా, మా అత్తగారికి 4 రోజుల నుండి జ్వరం. ఈరోజే కొంచెం తగ్గింది. నోరు చేదుగా ఉంది. నిమ్మకాయ పచ్చడి తినాలని ఉంది అంటున్నారు. అన్నయ్య ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పంపిస్తావా అని విజయ్ దగ్గర నుంచి ఫోన్. కూతురు నోట్లో నుంచి మాట రావడం ఆలస్యం. ఆవిడ వెంటనే కార్యరంగంలోకి దూకేస్తారు. ఇంట్లో ఉన్న కాస్త పచ్చడిని సీసాలో సర్దటం మొదలుపెట్టారు. మీ అబ్బాయి రోజు మజ్జిగన్నంలో నిమ్మకాయ నంజుకుంటారు అని మీకు తెలుసు కదా, ఉన్నది ఆకాస్తే అంటూ నసిగింది కోడలు సరళ. అదేం పెద్ద భాగ్యం, మళ్ళీ పెట్టుకుంటే పోలేదా? అయినా ఆడపిల్ల నోరు తెరిచి అడిగాక కాదంటే ఏం బాగుంటుంది? ఆవిడ తన పనిలో నిమగ్నమయ్యారు. ఒరే బాబు, అలా ఆఫీస్కి వెళుతూ ఈ సీసా విజయ్ వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి వెళ్ళు అని పురమాయించింది. అలా ఇవాళ ఉల్లికారం పెట్టి దొండకాయ కూర చేశాను. పాపం దానికి ఇష్టం వెలగపచ్చడి, ఆవపెట్టి పులిహోర, ఆవడలు చేశాను. దానికి పెసరపిండి అప్పడాలు ప్రాణం, పట్టుకెళ్ళి ఇచ్చిరా అని ప్రతిరోజు ఏదో ఒక వంకతో మహేష్ని కూతురింటికి తరిమేది. ఆ అలవాటు ఎంతవరకు వచ్చిందంటే, అమ్మా, ఇవాళ మా అత్తగారు ఊరెళ్ళారు. నాకు బద్ధకంగా ఉండి వంట చేయలేదు, చేసి పంపించు అని పురమాయించే వరకు అన్నమాట. విజయ మహేష్ తర్వాత 4 ఏళ్లకు పుట్టింది. చిన్నప్పటి నుంచి చదువు, ఫ్రెండ్స్ తప్ప ఎప్పుడూ ఇంటి పనుల్లో అమ్మకి సహాయం చేయటం అనేది అలవాటు చేయలేదు కాంతమ్మ గారు. అమ్మా, చెల్లి పెళ్ళిడికొస్తున్నది, అప్పుడప్పుడు కాస్త ఇంటి పనులు అలవాటు చేస్తే బాగుంటుందేమో. ఎలాంటి వాడు దొరుకుతాడో తెలియదు కదా, మరీ మగరాయడల్లే పెంచితే కష్టం అన్నాడు మహేష్. ఇప్పటి నుంచి పనులంటూ చెండుకు తినడం ఎందుకు? రేపు పెళ్ళయ్యాక ఎలాగూ తప్పదు. ఆడపిల్లలకి పుట్టింట్లో ఉన్నంత కాలమే సుఖమైన సంతోషమైన అన్నారు. ఆ మాట కొంతవరకు నిజమే, కానీ అసలు బొత్తిగా తూర్పు చూడమంటే పడమర చూస్తే దానికే కష్టం. అయినా నాకు తోచింది చెప్పాను, ఆ పైన నీ ఇష్టం అన్నాడు మహేష్. కాంతమ్మ గారి తల్లి బ్రతికున్నన్నాళ్ళు ఒంట్లో ఓపికున్నా లేకపోయినా కూతురి కుటుంబానికి కావలసినవన్నీ సమకూర్చేది. ఇక్కడే ఉండి పిల్లల పనులు చూస్తూ సాయంగా ఉండేది. ఎప్పుడూ కూతురు కూతురు అని కాంతమ్మ గారి సేవలో ఉండేదని ఆవిడ తన కోడళ్ళకి కంట్లో నలుసైంది. అమ్మా, బొబ్బట్లు తినాలనుందే అని నేను నా 50వ ఏట అంటే కళ్ళు కనబడకపోయినా మా అమ్మ అప్పటికప్పుడు చేసి పెట్టడం నీకు గుర్తులేదట్రా అన్నది. కూతురి కోసం తిరగలి ముందేసుకొని మినపసున్ని విసురుతున్న కాంతమ్మ గారు కొడుకుతో, అమ్మా, నువ్వు చేయించుకొని తినే స్థానంలో ఉన్నావు కనుక నీకు అప్పుడు అందులో కష్టం తెలియలేదు. ఇప్పుడు చేస్తుంటే తెలుస్తున్నది కదా. ఆ వయసు వచ్చేసరికి ఎవరి శరీరానికైనా విశ్రాంతి కావాలని ఎల్లకాలం అలాగే ఎవరు చాకరీ చెయ్యలేరని అన్నాడు. ఏమండి, అత్తయ్య గారి కుడి చెయ్యి సగం ఉబ్బి చెయ్యి ఇంత లావున వాచింది. గ్లాసు చేత్తో పట్టుకొని కాఫీ తాగలేకపోతున్నారు. ఆవిడకేమో కుడి చెయ్యి తల కింద పెట్టుకొని పడుకునే అలవాటు. రాత్రంతా నిద్ర కూడా పోలేదుట అన్నది ఆఫీస్ నుంచి వచ్చిన భర్తతో సరళ. ఏ నొప్పులు రాక ఏమవుతాయి? పోయిన బుధవారం విజయ్ అడిగిందని పొద్దున మొదలుపెట్టి సాయంత్రం దాకా 1000 ఒత్తులు చేసింది. ఈ వయసులో అన్ని ఒత్తులు ఒకే రోజు చేస్తే చెయ్యి నరం లాగదు మరి. ఇవాల్టి రోజున అన్నీ బజారులో దొరుకుతున్నాయి, కొనుక్కోవచ్చు కదా. శనివారం నాడు కందిసున్ని, ఆదివారం మినపసున్ని. ఆవిడేమన్నా మనిషా, యంత్రమా? అడిగేదానికి బుద్ధి లేదు, చేసే ఈవిడకి బుద్ధి లేదు. ఆడపిల్లలంటే మమకారం ఉండొచ్చు, కానీ వాళ్ళకి 50 ఏళ్ళు వచ్చే వరకు వారికి వారింట్లో వారందరికీ కూడా కావలసినవన్నీ తల్లి చేసి పెట్టాలంటే కష్టమని దానికి తోచనక్కర్లేదా? చదువుకున్నది ఎందుకు, కష్టసుఖాలు తెలియనక్కర్లా అని మహేషు అరుస్తుంటే, ఉష్, గట్టిగా అరవకండి, అత్తయ్య గారికి వినిపిస్తుంది. మీ చెల్లికి పెట్టడం ఇష్టం లేక ఇలా అంటున్నారనుకుంటారు
అని సర్ది చెప్పబోయింది సరళ. వినని, కొంత అయినా తెలుసుకుంటుంది. అమ్మా, ఆవకాయ అయిపోయింది. గుమ్మడి వడియాలు పెడతావా? మా అబ్బాయికి నువ్వు పెట్టే సగ్గుబియ్యం వడియాలిష్టం. ఇంగువ బాగా దట్టించి నీ చేత్తో చేసిన చింతకాయ పచ్చడి అంటే మా వాళ్ళు చొంగ కార్చుకుంటారు అంటూ నయగారాలు పోతూ ఈవిడని ములగ చెట్టెక్కించి అన్నీ చేయించుకొని వెళ్తుంది. నువ్వు ఆవిడ వెనకాల తిరుగుతూ అన్ని పనులు ఆవిడతో సమానంగా చెయ్యట్లేదా? నీకంటే 3 ఏళ్ళు పెద్దదే కదా విజయ, తను చేసుకోలేదా అన్నాడు ఇంకా కోపంగా. నేను మగపిల్లలు అపురూపం, అబ్బరం, అధికం అనుకునే ఇంట్లో పుట్టిన ఆడపిల్లనండి. నా అదృష్టమే చెప్పాలి. ఆడపిల్లలకి పని రాకపోతే వచ్చేవాడి చేతిలో మొట్టికాయలు తినాలి. అయినా ఆడపిల్ల అంటే ఆడపిల్లే, ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోయేది. పని పాటలు రాకపోతే అమ్మ పెంచిన పిల్ల, అబ్బ పెంచిన పిల్ల అని దీర్ఘాలు తీస్తారు అని మా చేత చిన్నప్పటి నుంచి బజారు పనులతో సహా అన్ని పనులు చేయించేది మా అమ్మ. పెళ్ళైన కొత్తలో మా అమ్మ చేతి గోంగూర పచ్చడి, పులిహోర తినాలనిపించి చేసి పెట్టమంటే ఇప్పుడు చేస్తాను కానీ పెళ్లి చేసి పంపిన పిల్లల ముద్దు ముచ్చట్లు చూస్తూ కూర్చుంటే వెనక పిల్లల పనులు చేసే ఓపికండొద్దు. అలా ఒక్కదాన్నే చెయ్యలేక ఇంట్లో పిల్లలకి పని చెప్పాలి. ఆ పని ఒత్తిడంతా కింది పిల్లల మీద పడుతుంది అనేది. అమ్మా, ఆవకాయ వెయ్యటం నీ అంత బాగా రాదు, చేసి పెడతావా అని అడిగితే నీకెలా చేతనైతే అలా వేసుకో, అయినా అన్నీ రెడీగా బజార్లో దొరుకుతున్నాయి కదా, తెచ్చి కలిపి పడేసుకోవటమే కదా. మా రోజుల్లో లాగా మిరపకాయలు కొట్టించాలా, ఆవపిండి దంపించాలా అని నిష్కరంగా చెప్పింది. అందుకే మీ అమ్మగారికి నేనంటే లోకువ. ఆవిడికి కూతురు నోట్లోంచి మాట రావడం ఆలస్యం. ఒళ్ళు తెలియకుండా హైరాణ పడిపోతారు. నా దురదృష్టం, మగపిల్లలు ఎక్కువ అనుకునే ఇంట్లో పుట్టి ఆడపిల్ల ఎక్కువ అనుకునే ఇంటికి కోడలుగా రావటం అన్నది సరళ. నీకు అందుకే ఇంచక్క అన్ని పనులు వచ్చాయి. ఎవరి మీద ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో అన్నీ చక్కపెట్టుకుంటావు అన్నాడు మహేష్. నీ మాటలు ఇందాకటి నుంచి వింటున్నాను. వీడు చిన్నప్పటి నుంచి చెబుతూనే ఉన్నాడు. నేనే ముద్దు చొప్పునో మా ఇంటి అలవాటునో శక్తికి మించి దాన్ని భుజానకెత్తుకున్నాను. ఎత్తుకున్న బిడ్డ మొత్తుకున్నా దిగదు అన్నట్లు ఇప్పుడు బాధపడి ఏం లాభం? ఇప్పుడు మనమేమీ అన్నా వాళ్ళ అత్తగారు దీని చేతగానితనానికి తల్లిగా నాదే తప్పని తిట్టిపోస్తారు అన్నది పక్క గదిలో నుంచి వచ్చిన కాంతమ్మ గారు. నువ్వు ఊరుకో అమ్మా, విజయతో నేను మాట్లాడతాను. నీ చెయ్యి అసలు స్వాధీనంలో లేదని డాక్టరు నీకు పూర్తి రెస్ట్ కావాలన్నాడని చెబుతాను. అంతగా తెగించి సరళని చేసి పెట్టమన్నదని అనుకుంటున్నాను అన్నాడు. ఏమో నాయన, మీ పిల్లలని మాలాగా కాకుండా కష్టం సుఖం తెలిసేట్లు పెంచండి అని మళ్ళీ గదిలోకెళ్ళి నడుం వాల్చి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అని నా పిల్లని చల్లగా చూడు తండ్రి అంటూ 2 చేతులెత్తి నమస్కరించారు. కథ సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.